వెల్కమ్ టు ఫాస్టెస్ట్ ఇన్ బ్యాంక్ రచన న్యూస్ అప్డేట్ చేద్దాం. మీరు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి యూపీఐ యాప్లను నిత్యం వాడుతున్నారా? అయితే మీకు ముఖ్యమైన సమాచారం. ఆన్లైన్ మోసాలను నివారించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ యాప్లలో విస్తృతంగా ఉపయోగించి కలెక్ట్ రిక్వెస్ట్ లేదా P2P మనీ రిక్వెస్ట్ ఫీచర్ను పూర్తిగా తొలగించనుంది. ఈ నూతన నిబంధన ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఎందుకు ఈ మార్పు? స్నేహితులు లేదా ఇతరుల నుంచి డబ్బులు స్వీకరించాల్సిన సమయంలో వారికి రిమైండర్ పంపేందుకు కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే సైబర్ నేరగాళ్లు ఇదే ఫీచర్ను ఆసరాగా చేసుకొని అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఏదో ఒక అత్యవసర పరిస్థితి లేదా నకిలీ కారణం చూపి యూజర్లకు మనీ రిక్వెస్ట్లు పంపుతున్నారు. విషయం తెలియక చాలా మంది ఆ రిక్వెస్ట్ ను ఆమోదించి తమ యూపీఐ పిన్ ఎంటర్ చేసి డబ్బులు నష్టపోతున్నారు. ఇలాంటి ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయడానికి NPCI ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ తరహా లావాదేవీలపై 2000 పరిమితి విధించినప్పటికీ మోసాలు ఆగలేదు. అందుకే వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ఫీచర్ ని పూర్తిగా తొలగించాలని జూలై 29న జారీ చేసిన సర్కులర్ లో NPCI స్పష్టం చేసింది. ఇకపై డబ్బు పంపడం ఎలా? అక్టోబర్ 1 నుంచి వ్యక్తుల మధ్య డబ్బును అభ్యర్థించే కలెక్ట్ రిక్వెస్ట్ ఆప్షన్ పనిచేయదు. వినియోగదారులు నేరుగా అవతలి వ్యక్తి ఫోన్ నెంబర్ను ఎంచుకొని లేదా QR కోడ్ ను స్కాన్ చేసి మాత్రమే డబ్బులు పంపాల్సి ఉంటుంది. ఇది సురక్షితమైన పద్ధతి అని NPCI భావిస్తుంది. వ్యాపార సంస్థలకు మినహాయింపు అయితే ఈ కొత్త నిబంధన వ్యాపార లావాదేవీలకు వర్తించదు. ఇక ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, IRCTC వంటి సంస్థలు తమ కస్టమర్లకు పేమెంట్ పూర్తి చేయమని కలెక్ట్ రిక్వెస్ట్లు పంపవచ్చు. వినియోగదారులు ఆ రిక్వెస్ట్ ను ఆమోదించి తమ యూపీఐ పిన్ ను ఎంటర్ చేయడం ద్వారా చెల్లింపులు పూర్తిగా చేయవచ్చు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని NPCI స్పష్టం చేసింది. కలెక్ట్ రిక్వెస్ట్ లేదా P2P మనీ రిక్వెస్ట్ ఫీచర్ ను పూర్తిగా తొలగించనుంది. ఈ నూతన నిబంధన ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఎందుకు ఈ మార్పు? స్నేహితులు లేదా ఇతరుల నుంచి డబ్బులు స్వీకరించాల్సిన సమయంలో వారికి రిమైండర్ పంపేందుకు కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే సైబర్ నేరగాళ్లు ఇదే ఫీచర్ ను ఆసరాగా చేసుకొని అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఏదో ఒక అత్యవసర పరిస్థితి లేదా నకిలీ కారణం చూపి యూజర్లకు మనీ రిక్వెస్ట్లు పంపుతున్నారు. విషయం తెలియక చాలా మంది ఆ రిక్వెస్ట్ ను ఆమోదించి తమ యూపీఐ పిన్ ఎంటర్ చేసి డబ్బులు నష్టపోతున్నారు. ఇలాంటి ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయడానికి NPCI ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ తరహా లావాదేవీలపై 2000 పరిమితి విధించినప్పటికీ మోసాలు ఆగలేదు. అందుకే వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ఫీచర్ ని పూర్తిగా తొలగించాలని జూలై 29న జారీ చేసిన సర్కులర్ లో NPCI స్పష్టం చేసింది. ఇకపై డబ్బు పంపడం ఎలా? అక్టోబర్ 1 నుంచి వ్యక్తుల మధ్య డబ్బును అభ్యర్థించే కలెక్ట్ రిక్వెస్ట్ ఆప్షన్ పనిచేయదు. వినియోగదారులు నేరుగా అవతలి వ్యక్తి ఫోన్ నెంబర్ను ఎంచుకొని లేదా QR కోడ్ ను స్కాన్ చేసి మాత్రమే డబ్బులు పంపాల్సి ఉంటుంది. ఇది సురక్షితమైన పద్ధతి అని NPCI భావిస్తుంది. వ్యాపార సంస్థలకు మినహాయింపు అయితే ఈ కొత్త నిబంధన వ్యాపార లావాదేవీలకు వర్తించదు. ఇక ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, IRCTC వంటి సంస్థలు తమ కస్టమర్లకు పేమెంట్ పూర్తి చేయమని కలెక్ట్ రిక్వెస్ట్లు పంపవచ్చు. వినియోగదారులు ఆ రిక్వెస్ట్ ను ఆమోదించి తమ యూపీఐ పిన్ ను ఎంటర్ చేయడం ద్వారా చెల్లింపులు పూర్తిగా చేయవచ్చు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని NPCI స్పష్టం చేసింది. కలెక్ట్ రిక్వెస్ట్ లేదా P2P మనీ రిక్వెస్ట్ ఫీచర్ ను పూర్తిగా తొలగించనుంది. ఈ నూతన నిబంధన ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఎందుకు ఈ మార్పు? స్నేహితులు లేదా ఇతరుల నుంచి డబ్బులు స్వీకరించాల్సిన సమయంలో వారికి రిమైండర్ పంపేందుకు కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే సైబర్ నేరగాళ్లు ఇదే ఫీచర్ ను ఆసరాగా చేసుకొని అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఏదో ఒక అత్యవసర పరిస్థితి లేదా నకిలీ కారణం చూపి యూజర్లకు మనీ రిక్వెస్ట్లు పంపుతున్నారు. విషయం తెలియక చాలా మంది ఆ రిక్వెస్ట్ ను ఆమోదించి తమ యూపీఐ పిన్ ఎంటర్ చేసి డబ్బులు నష్టపోతున్నారు. ఇలాంటి ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయడానికి NPCI ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ తరహా లావాదేవీలపై 2000 పరిమితి విధించినప్పటికీ మోసాలు ఆగలేదు. అందుకే వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ఫీచర్ ని పూర్తిగా తొలగించాలని జూలై 29న జారీ చేసిన సర్కులర్ లో NPCI స్పష్టం చేసింది. ఇకపై డబ్బు పంపడం ఎలా? అక్టోబర్ 1 నుంచి వ్యక్తుల మధ్య డబ్బును అభ్యర్థించే కలెక్ట్ రిక్వెస్ట్ ఆప్షన్ పనిచేయదు.
చేయదు. వినియోగదారులు నేరుగా అవతలి వ్యక్తి ఫోన్ నెంబర్ను ఎంచుకొని లేదా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మాత్రమే డబ్బులు పంపాల్సి ఉంటుంది. ఇది సురక్షితమైన పద్ధతి అని ఎన్పిసిఐ భావిస్తుంది. వ్యాపార సంస్థలకు మినహాయింపు అయితే ఈ కొత్త నిబంధన వ్యాపార లావాదేవీలకు వర్తించదు. ఇక ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, ఐఆర్సిటిసి వంటి సంస్థలు తమ కస్టమర్లకు పేమెంట్ పూర్తి చేయమని కలెక్టర్ రిక్వెస్ట్లు పంపవచ్చు. వినియోగదారులు ఆ రిక్వెస్ట్ను ఆమోదించి తమ యూపీఐ పిన్ను ఎంటర్ చేయడం ద్వారా చెల్లింపులు పూర్తిగా చేయవచ్చు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ఎన్పిసిఐ స్పష్టం చేసింది.